DBM 38 కెనాల్ ద్వారా గోర్కొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలకు సంబంధించిన 44,770 ఎకరాలు ఈరోజు DBM 38లో మరి లింకు కలిపితే రైతాంగానికి మరి నీటి విషయంలో ఇబ్బంది లేకుండా పంటలు పండేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడడం జరుగుతుంది. కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు, భీమ్గన్పూర్ చెరువులను కూడా రిజర్వాయర్గా అయ్యి గన్పూర్ చెరువు ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు 6 మండలాలకు వెళ్తున్నాయి. అదేవిధంగా భీమ్గన్పూర్ చెరువు ద్వారా పాలకుర్తి, జనగామ, వర్ధన్నపేట ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాలకు నీరు పోతున్నది, ఆ చెరువు కూడా 37 కోట్ల రూపాయల నిధులు కావాలని కోరాం. గోర్నపల్లి వద్ద ఒక చెక్ డ్యామ్ కావాలని కోరాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జూకల్ దగ్గర ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే కొంతమంది స్టే పోతే వికెట్ చేయించాం. అది 2 కోట్ల బదులు ఇప్పుడు 6 కోట్ల రూపాయలు తెచ్చి దానికి కూడా శంకుస్థాపన చేయాలని, గోర్నపల్లి దగ్గర 13 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మాణం కూడా ఫౌండేషన్ చేయాలని, ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి నీటి ఇబ్బంది లేకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మరి సహకరించమని కోరాం. తప్పకుండా అవి కూడా పట్టుకొచ్చి వాటికి కూడా అవసరమైతే పునాది కూడా వేయడం జరుగుతుందని తెలియజేస్తారు. ఫోకస్ కొబ్బరికాయలని విమర్శ చేసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు కనుక ఈరోజు జెన్కోను కూడా నేనే తెచ్చినా అని చెప్తున్నాను. అంటే పుట్టేడు అబద్ధాలు. ఈరోజు ఈ జెన్కో ఈ యొక్క ఫౌండేషన్ 2006లో 1/6/2006లో ఈ శంకుస్థాపన చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2001/6/2006లో అదేవిధంగా 500 మెగావాట్ 19/2/2009లో ఇది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి చేతుల మీదుగా 600 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అప్పుడు శాసనసభ్యులుగా సారారాణి గారు, ఉడెం వీరయ్య గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే మీరు శాసనసభ్యునిగా లేరు. ఈ పని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ పవర్ ప్లాంట్ను తీసుకురావడం జరిగింది. వీరి ప్రమేయం అనేది జీరో. అప్పుడు వైట్ పెట్రోల్తో దందాలు చేసి ఎక్కడున్నారో అందరికీ తెలుసు. నేను ఆ జోలికి పోలేదలుచుకోలేదు. ఇసుక దందాలా, బొగ్గు దందాలా, లేకపోతే వైట్ పెట్రోలా, ఇంకోట అనేది ఆ ట్యాంకర్లలో ఏం దొరికినాయి అనేది దాంట్లో పోదలుచుకోలేదు. కనుక ఇది వైఎస్ రాజశేఖర నేతృత్వంలో ఇబ్బంది రావడం జరిగింది. కనుక భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది 600 ఓట్లతో కలిగి ఈరోజు 60,000 ఓట్లకు వచ్చి 1,00,000 పాపులేషన్తో కలిగినటువంటి జయశంకర్ జిల్లా అతివేగంగా అభివృద్ధి చెందడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంది. దీన్ని జయశంకర్ మరి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం ఆ జయశంకర్ గారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 26 నెలలు పూర్తయిపోయింది. 26 నెలల తర్వాత ఏ మున్సిపాలిటీకి రాని నిధులు ఈ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు కేవలం భూపాలపల్లి మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కొరకే అభివృద్ధి చేయడం జరిగింది. అవి కాకుండా 55 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకొచ్చాం. ఒక నర్సింగ్ కాలేజీ కూడా కొత్త కాలేజీ తీసుకొచ్చి 26 కోట్లతో ఒక కాలేజీ భవనాన్ని కూడా ప్రారంభించి స్లాబ్ లెవెల్లో పూర్తవుతుంది. 87 కోట్లతో ఈరోజు న్యాయస్థానాన్ని కూడా, కోర్టు భవనాన్ని కూడా తీసుకొచ్చి పునాది వేసి వర్క్ కూడా టెండర్లు అయిపోయి పని కూడా ప్రారంభించడం జరిగింది. 32 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగేటువంటి మంచినీటి పథకాన్ని అమృత స్కీమ్లో 23,90,00,000 రూపాయలను ఈరోజు ఈ భూపాలపల్లి పట్టణానికి తీసుకొచ్చాం.
ఇవి కాకుండా 63 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ కానీ వాళ్ళ ప్రభుత్వంలో మిగిలిన వెజ్ మార్కెట్కు 6 కోట్లు, అదేవిధంగా స్టేడియంకు 4 కోట్లు, ఇంకా అదేవిధంగా ఈ యొక్క జంక్షన్కు వైడనింగ్స్ అంబేద్కర్ హనుమాన్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, బైంక్లైన్ జంక్షన్, ఈ రాజీవ్ జంక్షన్ కూడా ఈరోజు ఈ జంక్షన్ వైడనింగ్ చేసి ఈరోజు మరి యొక్క షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దానికి 10 కోట్ల రూపాయలు తెచ్చాం. 15 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైనేజ్ కొరకు కూడా అభివృద్ధి కొరకు తేవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి నిధులు తేవడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో 5, 6, 7, 26 వార్డుల్లో ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి టీటీ క్వార్టర్స్ నిర్మాణం చేస్తే అడవి ప్రాంతం అంతా కూడా అడవి జంతువులు వచ్చి పాములు, అదేవిధంగా అడవి పందులతో భయప్రాంతులుగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న సహకారంతో ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ వాస్తవాలను అభివృద్ధి చేసి ఇది మింగుడు పడకుండా ఇట్టడు అబద్ధాలాడి ప్రజలను ఏదో రకంగా ఓట్లు దండుకోవాలని దుర్మార్గమైన ఆలోచన ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు, నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం.